ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయను. దేవుని వాక్యం సెలవిస్తుంది, పులిసిన పిండి కొంచెం ఉన్నా కూడా ఆ ముద్దంతటిని కూడా అది పులియ చేస్తుంది, అంటే పాడు చేస్తుంది. మనం ఫ్రెష్గా మంచి పిండితో మనం పిండిని సిద్ధం చేసి అందులో నిన్నటితో మొన్నటితో మిగిలిపోయినటువంటి పులిసిపోయినటువంటి పిండి కొంచెమే కదా అని మనం దీన్ని కలిపిన పిండి మొత్తం కూడా పులిసిపోతుంది, లేక పాడైపోతుంది. అదేవిధంగా మనం ఒక కూర వండామనుకోండి, కూర చక్కగా అందులో కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసి అద్భుత రీతిగా దాన్ని వండిన అందులో కొంచెం చేదు కనుక కలిస్తే ఆ కూర అంతా కూడా ఏ విధంగా అయితే చేదుగా అయిపోతుందో, మానవ జీవితంలో కూడా పరిశుద్ధంగా బ్రతుకుతున్నటువంటి బ్రతుకులో కొంచెం చెడు కనుక కలిస్తే పులిసిన పిండి ముద్దంతయు పులియ చేసినట్టు ఆ కొంచెం చెడే దేహం అంతటిని పాడు చేస్తుంది. చాలామంది అనుకుంటారు, చిన్న పాపమే కదా, దీనికేమవుతుందిలే, చిన్న పాపమే కదా, ఇది ఎవరు చూస్తారులే, నేను ఇంత భక్తి చేస్తున్నాను కదా, ఈ చిన్న తప్పు చేస్తే పెద్ద ఏమవుతుందిలే అని అనుకుంటాం. కానీ ఆ చిన్న పాపమే మన దేహమంతటిని పాపంలోకి నెట్టేస్తుంది. యాకోబు పత్రికలో అంటాడు, ఎంత చిన్న నిప్పు విస్తారమైన అడవిని కాల్చివేస్తుంది కదా. చిన్న నిప్పు అడవిని తగలబెట్టడానికి అడవి నలుమూలలా వెళ్ళి మొత్తం నిప్పు అంటించక్కర్లేదు. చిన్న నిప్పే విస్తారమైన అడవిని తగలబెట్టినట్టు ఆ చిన్న పాపమే మన యొక్క జీవితాన్ని కూడా పాపంలోనికి నెట్టేసి నరకపాలు చేస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరుడా, పులిసిన పిండి ముద్దంతా ఏ విధంగా పులియ చేస్తుందో ఆ చిన్న పాపం మన దేహాన్ని పాపంలోకి నెట్టేస్తుంది. దేవుని యొక్క గ్రంథం నుంచి మనం ధ్యానం చేస్తే ఆకాను యొక్క పరిస్థితిని మనం గమనిస్తే, ఇజ్రాయేలీలు యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోపోయే ముందు ఆ ఆఖరి రోజు మీరు 7 సార్లు ఈ యొక్క ప్రాకారం చుట్టూ తిరిగి బోరలు ఊది కేకలు వేయాలి. అప్పుడు మీరు ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటారు. కానీ అందులో ఉన్నది శపితమైంది కాబట్టి ఎవరు ఏ వస్తువు కూడా కొంచెం కూడా ఆశించొద్దని ముందే దేవుని యొక్క వాక్యం వారితో మాట్లాడింది. అయితే ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆకాను తను కొంచెం అందులో ఆశించి తను ఎవ్వరికీ తెలియకుండా ఆ నిషిద్ధమైన వాటిని, శపించబడిన దాంట్లో కొంత దాచుకున్నాడు. అయితే ఇది ఎవరికీ తెలియదు. దేవుని పిల్లలు తర్వాత దేవుని యొక్క ప్రజలు హాయి అనే పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ హాయి పట్టణం మీద వీళ్ళు ఓడిపోయారు. వాస్తవానికి ఇజ్రాయేలీలు పెద్ద పెద్ద రాజ్యాన్ని జయించి వచ్చారు. హాయి చాలా చిన్న పట్టణం. కానీ వీళ్ళు చేసినటువంటి పాపం బట్టి, ఆకాను చేసినటువంటి పాపం బట్టి ఇజ్రాయేలీలందరికీ ఓటమి ఎదురైంది. అప్పుడు యెహోషువ ఎలుగెత్తి ఏడుస్తూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోషువ ఎందుకు నువ్వు ఇక్కడ ఏడుస్తున్నావు? నీలో శపితమైనది, నేను నిషిద్ధమైనదని చెప్పిన విషయాన్ని ఆ వస్తువులు కొన్ని దాచుకున్నారు, అందు నిమిత్తమే మీరు ఓటమి ఎదురైంది. కాబట్టి ముందు మీలో ఉన్న ఆ పాపాన్ని తొలగించండి, అప్పుడు మీకు జయం వస్తుందని దేవుడు సెలవు ఇచ్చినప్పుడు ఆకాను పట్టుబడ్డాడు. అప్పుడు ఆకాను తన తప్పును ఒప్పుకుంటున్నాడు. ఏమని అనంటే, నిజమే, నేను నిషిద్ధమైన దాంట్లో కొంత తీసుకున్నాను. షేనారు పై వస్త్రం, 200 తులముల వెండి, 50 తులముల ఒక బంగారు కమ్మిని నా గుడారంలో భూమిలో పాతిపెట్టానని చెప్పినప్పుడు వెళ్ళి చూస్తే అవన్నీ అక్కడ పట్టుబడ్డాయి. ఆకాను చేసినటువంటి పాపాన్ని బట్టి
అతన్ని అతని కుటుంబాన్ని రాళ్లతో చావగొట్టారు. కాబట్టి నా ప్రియ సహోదరుడు, చిన్న తప్పే అని అనుకున్నాడు ఆకాను. అరే ఇంత పెద్ద పట్టణాన్ని మనం విడిచిపెట్టేశాం కదా, అందులో ఒక చిన్న షేనారు పై వస్త్రం తీసుకుంటే ఏముందిలే, ఒక 200 తులముల వెండికి ఏమవుతుందిలే, ఒక 50 తులముల బంగారు కమ్మకి ఏమవుతుంది, ఇది ఒక చిన్న తొమ్మతనమే కదా, చిన్న పాపమే కదా అని అనుకున్నాడు. ఆ చిన్న పాపమే అతని కుటుంబం ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇజ్రాయేలీలందరూ కూడా ఓడిపోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్నటువంటి మనం చేస్తున్నటువంటి చిన్న చిన్న పాపాలు మన జీవితంలో మేలును పొందుకోలేక దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అడ్డంకిగా మారుతున్నాయి. అయితే మనలో ఉన్నటువంటి ఆ చిన్న పాపాలని మనం తీసివేసుకున్నప్పుడు దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. అందుకే పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతయు ఏ విధంగా అయితే పాడు చేస్తుందో, మనలో ఏవైతే మన శరీరాన్ని పాడు చేసే ఉన్నాయో, అది నీ ఆలోచనైనా, నీ చూపైనా, తలంపైనా, మాటైనా, వినికిడైనా, నడతలైనా, ప్రతి చిన్న పాపాన్ని కూడా మనం పరిశోధించుకొని తీసివేసుకుని అప్పుడు మనం సంపూర్ణంగా మన దేవునికి అర్పించుకోవాలి. ఎందుకనంటే మన దేవుడు మనలో ఒక 70% భక్తిని, 80% భక్తిని, 90% భక్తిని, ఇలా శాతాలు కోరుకోవట్లేదు. ఎందుకనంటే మన దేవుడు పరిపూర్ణుడు కనుక మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి 100కు 100% కూడా మనం పరిపూర్ణంగా ఉండాలి. మనలో ఏ 0.1% ఆఫ్ ఎనీ ఎర్రర్ కూడా, దేవునికి విరోధమైన ఏ పాపము కూడా మనలో లేకుండా మనం పరిశుద్ధంగా కనుక ఉంటే దేవుని యొక్క మహిమను మనం పొందుకుంటాము. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.